78వ కీర్తన 41వ చరణం. మాటి మాటికి వారు దేవుని శోధించిరి, మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఇక్కడ మనం గత వారం చదువుకున్న వాక్య భాగం, మాటి మాటికి ఏం చేశారట? దేవుని శోధించారు. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఇది మన పితరులైన ఇశ్రాయేలు గురించి ప్రభు చెప్తున్నప్పుడు, వారి గురించి భక్తుడైన ఆసాపు ఆ కీర్తన వ్రాసేటప్పుడు చెప్తాడు, మన పితరులు మాటి మాటికి దేవుణ్ణి శోధించారు, మాటి మాటికి ఆయనకు సంతాపము కలుగు చేశారు, అంటే దుఃఖాన్ని కలుగు చేశారు. ఎన్నిసార్లు అంటే మాటి మాటికి చేస్తూనే ఉన్నారు. ఈరోజు ఒక విషయంలో బాధించారు, రేపు మరొక విషయంలో, మరునాడు మరొక విషయంలో, ఆ విధంగా ప్రతిరోజు వారు దేవునికి దుఃఖాన్ని కలుగు చేస్తూనే ఉన్నారు. ఏ రోజు కూడా వారు దేవుణ్ణి సంతోషపెట్టిన వారు కాదు అన్న కోణములో ఆయన 78వ కీర్తనలో ఆ మాటలు చెబుతున్నట్లుగా మనం చూసాం. గత వారం నేను మీకు కొన్ని విషయాలు చెప్పాను. అదేంటంటే, ఆయనను శోధించడము అంటే ఎట్లా? యేసు ప్రభు దగ్గరికి చాలామంది వచ్చేవారు. ఆ వచ్చేవారిలో చాలామంది మనసులో ఒకటి పెట్టుకుంటారు, యేసయ్య దగ్గరికి వచ్చి మరొకటి మాట్లాడతారు. ఆ సంగతులు విన్న యేసయ్య వారితో అంటారు, మీరు వచ్చిన ఉద్దేశం ఇది, మాట్లాడుతున్న మాట ఇది. అంటే దేవుని శోధిస్తున్న వ్యక్తి యొక్క లక్షణం ఎట్లా ఉంటుంది అంటే, వారి మనసులో ఉండే భావం ఒకటి, పైకి మాట్లాడుతున్న మాట మరొకటి. దేవుని సన్నిధిలో ప్రభువుని శోధించుచున్న వ్యక్తులు ఎవరైనా మనసులో ఉన్నది నోరు మాట్లాడదు. మనసులోనో క్రోధంతో ఉంటాం, పైకి మాత్రం ప్రేమతో మాట్లాడినట్లు. లేక లోపల ప్రేమ ఉన్నా పైకి మాత్రం కటువుగా మాట్లాడుతున్నట్టు రకరకాలుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. వీరందరి గురించి వాక్యం అంటుంది, వీరు మాటి మాటికి ప్రభువుని శోధిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత ఈ 78వ కీర్తనలోనికి మనం వచ్చినప్పుడు, బలిసిన వారందరినీ దేవుడు సంహరించాడు. దైవజనుడు పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్నప్పుడు, ప్రభువుని శోధించొద్దు, శోధించిన వారందరూ సంహారకుని చేత నశించారు, కనుక మీరు మాటి మాటికి ప్రభువుని శోధించకండి. ఎందుకు ఆ మాట వ్రాసాడు అంటే, 78వ కీర్తనలో మనం చూస్తాం, బలిసిన వారందరూ. దీన్ని మీరు మన తెలుగు భాషలో ట్రాన్స్లేషన్ చేసుకుంటే, కొవ్వు పట్టిన వాళ్ళందరూ సంహారకుని చేత నశించారు. ఎందుకు అంత కఠినమైన మాట వాడవలసి వచ్చింది అంటే, మీరు వారు ప్రభువుని మాట్లాడిన మాటలు చాలా మనం చూసాం. అప్పటికే ఎన్నో అద్భుతాలు పొంది, ఈ అరణ్యములో మనకు ఆహారాన్ని సిద్ధపరచగలడా ఈ దేవుడు అని మాట్లాడారు. తిన్నవాళ్లే, శుభ్రంగా దేవుని వలన మేలు అనుభవించిన వారే, దేవుడు ఎన్నో అద్భుతాలు చేస్తే పొందుకున్న వాళ్ళే, ఈ దేవుడు ఈ అరణ్యంలో మనకు ఆహారాన్ని సిద్ధపరచగలడా అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ప్రభు అంటాడు, వీరు మాట్లాడుతున్న ప్రతి మాట కూడా అహంకారపూరితమైనది, అందుకనే వారు సంహారకుని చేత నశించారు. ఇది పోయిన వారం మనం విన్న మాట. ఈరోజు అదే సందర్భంలో నుంచి మరొక మాటను చూద్దాం. ఒకసారి మీరు కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయానికి రండి. 9వ వాక్యం, వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి, మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఇక్కడ మీరు గమనించండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు. చాలా స్పష్టంగా దైవజనుడు పౌలు సంఘానికి లేఖ వ్రాస్తూ అంటాడు, మనము ప్రభువును శోధింపక యుందుము. ఎందుకు ఆ మాట ఆయన చెప్పారు అంటే, ప్రభువును శోధించిన వారందరూ సంహారకుని చేత నశించిపోయారు. ఏమిటి ప్రభువును శోధించటం? ఒకసారి వీళ్ళు ఎవరో, వీళ్ళ చరిత్ర ఏంటో ఆ పైనుంచి టూకి కొన్ని విషయాలు చెప్తూ వస్తాడు. మీరు ఒకసారి
10వ అధ్యాయం మొదటి వాక్యం నుండి చదువుకుంటూ వద్దామా? ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయారు. అందరూ మోషే బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేశారు. ఎలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మన చెడ్డ వాటిని ఆశించకుండునట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు ఉండొద్దు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడ మీరు గమనించండి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దైవజనుడు చెప్తారు. ఏమనంటే వాళ్ళ చరిత్రను టూకీగా చెప్తాడు. మన పితరులందరూ మేఘము కింద ఉన్నారు. ఇప్పుడు మేఘం కింద వాళ్ళు నడిచినప్పుడు సముద్రంలో, ఎర్ర సముద్రపు ఆ వైపు ఈ వైపు రెండు నీళ్లు విభజించబడి గోడలుగా కట్టబడి పైన మేఘం, ఆ క్రింద నడిచినప్పుడు దాని గురించి దైవజనుడు పౌలు అంటాడు, అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మము పొందిరి. ఇశ్రాయేలు ప్రజలకు బాప్తిస్మాను గురించి వర్ణిస్తూ ఆయన అంటాడు, ఆ వైపు ఈ వైపు ఎర్ర సముద్రపు నీరు గోడలుగా కట్టబడింది, పైన మేఘం ఉంది, దాని మధ్యలో వారందరూ నడిచి వెళ్ళారు కనుక ఇప్పుడు వాళ్ళు ఏం పొందారు? బాప్తిస్మం పొందారు. మేఘములోను నీళ్లలోనూ వాళ్ళు బాప్తిస్మం పొందారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరు అంటే బాప్తిస్మము ద్వారా దేవునికి సమీపస్తులుగా మార్చబడిన జనాంగం వీళ్ళు. ఇప్పుడు వాళ్ళ గురించి ఆయన చెప్తూ అంటాడు, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించారు, ఆత్మ సంబంధమైన ఒకే పానీయాన్ని పానం చేశారు. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది వారు త్రాగారు, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక. ఇక్కడ మీరు ఈ మాట నోట్ చేసుకోవాలి, ఏంటంటే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. వాళ్ళు ప్రభువుని శోధించారు అని చెప్పడానికి ముందు ఈయన అంటాడు, ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా బ్రతకలేకపోయారు. అంటే ఇప్పుడు దైవజనుడు మనసులో దాచబడి ఉన్నటువంటి ఆంతర్యము సంఘానికి చెప్తూ ఆయన అంటాడు, ఎక్కువ మంది దేవునికి ఇష్టంగా ఉండలేకపోయారు కనుక వారందరూ సంహారకుని చేత నశించిపోయారు, అరణ్యములో ఆకులు రాలినట్లుగా రాలిపోయారు. ఇప్పుడు ఈయన సంఘానికి చెప్పాలనుకున్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేరు గనుక నశించిపోయారు కదా. ఇప్పుడు మీరు చేయవలసిన పని ఏంటి? మనం ఎప్పటికప్పుడు మన ఆధ్యాత్మిక జీవితాలలో దేవునికి ఇష్టలుగా బ్రతకడానికి, అందుకనే మీరు ఆ కింద 9వ వాక్యంలో కూడా చూస్తారు, మనము ప్రభువును శోధింపక యుందుము. వారందరూ ప్రభువుని ఎందుకు శోధించారు అంటే వీరు దేవునికి ఇష్టలుగా బ్రతకలేకపోయారు. మీరు కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి ఆలకిస్తే వీళ్ళు ప్రభువును శోధించే స్థితికి ఎందుకు దిగజారిపోయారు అంటే ఆరంభము నుండి వారు దేవునికి ఇష్టలుగా బ్రతకలేదు. ప్రారంభంలోనే దేవుడు వీరిని ఇష్టపడడం లేదు, లేక దేవుడు వీరిని ప్రేమించట్లేదు, లేక దేవుడు వీరి పట్ల బాధ్యత కలిగి ప్రవర్తించట్లేదు. అట్లాంటప్పుడు వీళ్ళు ఏం చేయాలి? నా దేవుడు నన్ను ఇష్టపడాలంటే నేనేం చేయాలి? ఇక్కడ మీకు కొంచెం లోక సంబంధంగా ఒక విషయాన్ని చెప్తాను, మీకు అర్థం కావాలి కనుక. ఏమంటే మా అమ్మగారు నన్ను సరిగ్గా ప్రేమించట్లేదండి అంటుంటారు కొంతమంది. ఎందుకని అంటే నేను చేసే చేష్టలు మా అమ్మకి నచ్చవు, నేను చేసే పనులు నచ్చవు కనుక మా అమ్మ నన్ను సరిగ్గా ప్రేమించదు. నేను చేసే పనులు మా నాన్నకు నచ్చవు కనుక మా నాన్న నన్ను సరిగ్గా ప్రేమించడు. అప్పుడు వాళ్ళకి మనం చెప్పే సలహా ఏంటి? మీ అమ్మకి ఏది ఇష్టం లేదో దాని జోలుకు నువ్వు వెళ్ళకుండా ఉండు.
మీ అమ్మ దేన్ని అసహించుకుంటుందో, నీ మాటలు నచ్చట్లేదా, లేక నీ ప్రవర్తన నచ్చట్లేదా, లేక నీ ఆలోచన నచ్చట్లేదా, లేక నీ నడవడిక నచ్చట్లేదా, ఏమి నచ్చట్లేదో తెలుసుకొని ఆ ప్రకారం మార్చుకోరాదా? మార్చుకుంటే నీ తల్లికి నీ మీద మరలా ప్రేమ కలుగుతుంది కదా అని ఎవరమైనా సలహా చెప్తాం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆరంభము నుండి వాళ్ళు నడుస్తున్న మార్గములో వారిలో అనేక మంది మీద దేవునికి ఇష్టము కలగలేదట. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మీరు ఈ మాటని, యాత్ర చేస్తున్నారు కానీ దేవునికి వీరి మీద ఇష్టం లేదు, ప్రార్థన చేస్తున్నారు కానీ వీళ్ళంటే దేవుని కొరకు పరుగులెడుతున్నామని ఆనందయాత్ర అని పాటలు పాడుకుంటూనే వెళుతున్నారు, కానీ వీరంటే దేవునికి ఇష్టం లేదు అన్న సంగతి కూడా వీళ్ళు గ్రహించకుండా గురుడితనంతో సాగి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, మనం ఆరాధిస్తున్న దేవునికి మన మీద ఇష్టము పుట్టాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం పుట్టాలి మన మీద? నువ్వంటే నాకు ఇష్టమని చెప్పాలి ఆయన. స్తోత్రం. నువ్వు చేస్తున్న ప్రతి క్రియ నేను ఇష్టపడుతున్నానని ప్రభు చెప్పగలగాలి. ఆయన మనల్ని ఇష్టపడకపోతే, లేక ఒకవేళ ఆయన మనల్ని ప్రేమించి ఉండకపోతే, మనం నడుస్తున్న మార్గంలో ఏదో ఒక రోజు మాటికి దేవునికి ఆయాసకరంగా మనం బ్రతుకుతూనే ఉంటాం, నడుస్తూనే ఉంటాం. ఆయాసకరమైన పరిస్థితులు మన కుటుంబంలో అప్పుడప్పుడు కనబడుతూనే ఉంటాయి. అందుకే వాక్యం అంటుంది, ఎప్పటికప్పుడు మనల్ని మనం పరిశీలించుకోవలసిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, నేను ప్రభువుకు ఇష్టడుగా ఉన్నానా లేదా, నన్ను ప్రభువు ఇష్టపడుతున్నాడా లేదా, నేను చేస్తున్న కార్యములు, నేను చేస్తున్న క్రియల వలన నా దేవుడు నన్ను ఎంతవరకు ఇష్టపడుతున్నాడు. అందుకనే మనందరికీ బాగా తెలిసిన ఒక చరిత్ర, యేసయ్య ఆయన శరీరధారిగా సంచరిస్తున్న రోజుల్లో ఒకసారి ఒక కుష్ఠవ్యాధి కలిగిన వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి అన్నాడు. చెప్పండి, ఏమని అన్నాడు? నీకు ఇష్టమైతే అన్నాడు. ఇప్పుడు యేసు ప్రభుకి వాడు బాగుపడడం ఇష్టమా కాదా? వాడు రోగంతో ఉండడం యేసయ్యకి ఇష్టమా? వాడు శపించబడ్డం యేసయ్యకి ఇష్టమా? వాడు దరిద్రుడిగా ఉండడం యేసయ్యకి ఇష్టం లేదు కదా. అప్పుడు యేసు ప్రభు వెంటనే అంటాడు, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్ము. ఇప్పుడు యేసు ప్రభుకి ఏమిటి ఇష్టం? మన దగ్గర ఆయన ఏం కోరుకుంటున్నాడు మన ఆధ్యాత్మిక జీవితాలలో ఆయన అంటే, మనము శుద్ధులుగా ఉండడము. చెప్పండి ఈ మాట ఒకసారి. మనం శుద్ధులుగా మార్చబడ్డాం అంటే మనం బాగుపడ్డాం, మన హృదయ అంతరంగాన్ని సరిచేసుకోవడం దేవునికి ఇష్టం. ఇశ్రాయేలు ప్రజలు ప్రభువును శోధించారు అంటే అది ఒక్క రోజులో, ఒక రాత్రిలో వారిలో జరిగిన కార్యం కాదది. వాళ్ళు ప్రభువును శోధించారు అంటే ఫ్రమ్ ద బిగినింగ్, వారు ఆరంభించినప్పటి నుంచి, వారి యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి వారు దేవునికి ఇష్టలుగా బ్రతకలేకపోతూనే ఉన్నారు. దేవునికి దుఃఖాన్ని కలుగు చేస్తూనే ఉన్నారు, దేవునికి ఆయాసాన్ని కలుగు చేస్తూనే ఉన్నారు. అయినను దేవుడు మా వలన సంతోషించడం లేదే అన్న బాధ కూడా వారిలో కొంచెము కూడా కనబడలేదు. అరే, దేవుడు మా యందు సంతోషించడం లేదు కదా, దేవుడు మమ్మల్ని బట్టి దుఃఖపడుతున్నాడు కదా అన్న బాధ కొంచెమైనా వారిలో కనపడకపోగా, ఏ మాత్రం దేవుడు మమ్మల్ని ఇష్టపడినా ఇష్టపడకపోయినా మేము నడుస్తున్నది ఇట్లాగే. ఈ రోజున ఎప్పటికప్పుడు మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ, బేరీజు వేసుకుంటూ ముందుకు సాగవలసిన ఒక ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే, మన దేవుడు మనలను ఎల్లప్పుడూ ఇష్టపడుతూనే ఉండునుగాక. చేయెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఆయనకి ఏమి ఇష్టం మనలో? నువ్వు తెచ్చే కానుక ఇష్టమా? నువ్వు పాడే పాటలు ఇష్టమా? లేక నువ్వు చేసే ఆరాధన ఇష్టమా? నువ్వు చదువుతున్న వాక్యం ఇష్టమా? ఇవన్నీ కాదు ఆయనకి. ఆయనకి ఇష్టం ఏంటయ్యా అంటే, నీవు అంతరంగంలో శుద్ధునిగా బ్రతకడం దేవునికి ఇష్టం. వీళ్ళు మొదటి నుంచి దానిని కాపాడుకోకుండా, దేవునికి ఇష్టలుగా బ్రతకడం అనే ఆ ఆలోచన కూడా వారిలోకి రానివ్వకుండా ఎప్పటికప్పుడు దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతూనే ఉన్నారు. చివరికి వారిని గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, వారు ప్రభువును శోధించారు. చెప్పండి ఈ మాట, ప్రభువుని శోధించారు. ఒక చిన్న మాట మీకు చెప్తాను. ఇంట్లో పిల్లలు మనం చెప్పింది వినట్లేదండి. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, నా తల్లి నన్ను సరిగా ప్రేమించట్లేదు, మా నాన్న ప్రేమించట్లేదు అంటారు వాళ్ళు. తల్లిదండ్రులు ఏమంటారు? ఒరే, నీ ప్రవర్తన మార్చుకుంటే నీ మీద నాకు ఇష్టం పుడుతుంది, ప్రేమ పుడుతుంది అని మార్చుకోరా అన్నామనుకో, వాడు మార్చుకోకుండా అట్లాగే తిరుగుతున్నాడు అనుకోండి, తండ్రికి సంతోషంగా ఉంటుందా?
తల్లికి సంతోషంగా ఉంటుందా? వాడు మార్చబడలేదు అన్న బాధ ఒక ప్రక్క, వాడు దేవునికి దూరం అయిపోతున్నాడు, లేక ఆమె కుమార్తె దేవునికి దూరం అయిపోతుంది అన్న బాధ ఒక ప్రక్క, మరొక ప్రక్క వీడు ఎందుకు నా మాటను కూడా లెక్క చేయడం లేదు, లేక నువ్వు చేస్తుంది నాకు నచ్చట్లేదురా అని చెప్పిన ఎందుకు ఆ మాటను కూడా వీడు స్వీకరించలేకపోతున్నాడు. దానివలన తండ్రి లేక తల్లి ఎంత నలిగిపోతారో ఈ బాధను అనుభవిస్తున్న తల్లిదండ్రులకు మాత్రమే తెలిసి వేదన. అదే సమయంలో ఎన్నోసార్లు దేవుని వాక్యపు వెలుగులో నీ ప్రవర్తనను గురించి ప్రభువు మనతో మాట్లాడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎన్నోసార్లు చెప్పాడు ఆయన, నేను నీ మీద ఇష్టపడాలి, లేక నేను ప్రేమించాలి, లేక నీ పట్ల నేను బాధ్యత కలిగి ప్రవర్తించాలంటే నీ ప్రవర్తన ఫలాలను మార్చుకో అని ఎన్నోసార్లు ప్రభువు చెప్పినా కూడా ఆయన ఇష్టపడకపోతే నాకు వచ్చిన నష్టమేమీ లేదులే అనుకుంటూ బ్రతికావు. కానీ దేవుడికి నా మీద ఇష్టం లేకపోతే నా బ్రతుకు ఏమైపోతుంది అన్న ఆలోచన కూడా నీకు ఏ రోజు రాలేదు కదా. అలాంటి వారందరిని గురించి వాక్యం అంటుంది, దేవునితో సమాధాన పడడానికి కూడా వీరు ఇష్టపడలేదు. వారందరి గురించి పౌలు అంటాడు, వీరు మాటి మాటికి ప్రభువుని శోధిస్తున్నారు. అందుకనే నేను మీకు చెప్పదలిచిన ఒక్క మాట, ఇప్పుడు చెప్పిన ఈ మాటలన్నిటికీ ఒకే ఒక్క సారాంశం ఉంటుందో తెలుసా? మనము ప్రభువుతో సమాధాన పడాలి. స్తోత్రం చెప్పాడు. ప్రభువుతో మన మీద ఆయనకి ఏం పుట్టాలి? ఇప్పుడు దాకా మనం చేసిన చేష్టలు నచ్చలేదని చెప్పాడు. నువ్వు ప్రభుతో చెప్పాల్సిందేంటి? నీకు ఇష్టం లేనిది ఏది నేను చేయను. సింపుల్. ఏముంది దాంట్లో? నీకు నచ్చకపోతే నేను చేయనండి, నీకు ఇష్టమైతే నేను చేస్తాను. నువ్వు వద్దంటావా నేను ఆగిపోతానయ్యా అని ప్రభుతో మనం చెప్పగలుగుతున్నామా ఈ మాట? చెప్పట్లా. ఎందుకు చెప్పట్లేదు అంటే నీకు ఇష్టం. అపవిత్రతలో బ్రతకడం నీకు ఇష్టం, లోకానుసారంగా బ్రతకడం నీకు ఇష్టం, దేవునికి దూరంగా బ్రతకడం నీకు ఇష్టం కనుక ప్రభుతో చెప్పడానికి కూడా నువ్వు ఇష్టపడట్లేదు. ఎందుకో ఈరోజు ప్రత్యేకంగా ప్రభు అంటాడు, నీతో నేను, నాతో నీవు, మన ఇద్దరం సమాధానపరచబడాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవునితో సమాధానము లేని ప్రతి ఒక్కరూ ప్రభువుని శోధిస్తూనే ఉంటారు, మాటి మాటికి శోధిస్తూనే ఉంటారు. ఇంకొక మాట మీకు చెప్తాను. ఎవడైనా మనం చెప్పిన మాట వినకుండా మన కళ్ళ ముందు వాడికి నచ్చినట్టు వాడు తిరుగుతూ ఉన్నాడు అనుకోండి, ఆ ఉన్న యజమానికో లేక పెద్దలకో ఎంత కడుపు మండిపోతూ ఉంటుంది. వీడు నా మాట వినడో, వినకపోగా మళ్ళీ నా కళ్ళ ముందే పెద్ద పాటుకోడ్లాగా తిరుగుతున్నాడని లోపల 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 ఉడికిపోతుంటాడు ఈయన. దేవుడు కూడా అనేక సార్లు మన దగ్గర నుంచి ఏదో కోరుకుంటాడు. ఆయన కోరుకున్న దాన్ని మనం ఆయనకి ఇవ్వనప్పుడు దేవునికి కూడా ఇట్లాగే బాధ కలుగుతుంది, కోపం వస్తుంది కదా. ఆయన అడిగింది మనం ఆయనకి ఇవ్వగలగాలి కదా, ఇవ్వలేకపోతున్నాం ఎందుకు? దేవుని సంతోషపరచలేకపోతున్నాం ఎందుకు? దేవునికి ఎందుకు దుఃఖాన్ని కలుగు చేస్తున్నాం? ఆయన అడిగింది ఏదో మనం ఆయనకి ఇస్తే ఆయన శాంతింప చేయబడే దేవుడు కదా. ఆయన సంతోషంగా ఉంటే మనలను సంతోషింపజేస్తాడు. ఆమేన్. ఆయన దుఃఖపడితే మనకు కూడా దుఃఖమే మిగులుతుంది. ఆయన సంతోషపడితే మనం సంతోషపడతాం, ఆయన బాధపడితే మనం బాధపడతాం. కనుక ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన దేవునిని మనం శోధింపకుండా ఆయనకు ఇష్టలముగా బ్రతుకుదముగాక. అందరూ రెండు చేతులు పైకెత్తి మనసారా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువుని శోధించొద్దు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎన్నో సందర్భాల్లో మన దేవుడు మన ద్వారా కోరుకున్నది ఆయనకి ఇవ్వలేనప్పుడు మనం ఇంకా ప్రభువుని శోధిస్తూనే ఉన్నట్లు లెక్క. దేవుడు కూడా మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలు నెరవేర్చాలని ఆయన ప్రతిసారి అనుకుంటూనే ఉంటాడు. మనం ప్రతిసారి ఆయన మాట కాలదని వెళ్ళిపోతూనే ఉంటాం, ఆయనకు దుఃఖాన్ని కలుగు చేస్తూనే ఉంటాం. మరి అప్పుడు ప్రభువు ఎంత బాధపడతాడో. అలాంటి సమయంలోనే ఇశ్రాయేలు ప్రజల గురించి దైవజనుడు పౌలు రాస్తూ అంటాడు, వారు మాటి మాటికి ప్రభువుని శోధించారు. ఆసాపు కూడా చెప్తున్నాడు, వారు మాటి మాటికి ప్రభువుని శోధించారు. వారి వలె మనము ఉండకూడదు. ఆమేన్. దేవునికి వారి మీద ఇష్టం పుట్టలేదు. ఇప్పుడు వీళ్ళందరూ ఏమని ప్రభువుని అడగాలి? అయ్యా,
ఎందుకు నువ్వు మమ్మల్ని ఇష్టపడలేదు, మాలో ఏంటి పొరపాటని ప్రభుతో సమాధాన పడడానికి దగ్గరికి వెళ్ళాలి కదా. దగ్గరికి వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడలేదో, నువ్వు ఇష్టపడకపోయినందువల్ల మాకు వచ్చిన నష్టమేమీ లేదులే అనుకుంటూ వెళ్ళిపోతున్నారు ముందుకి. వాక్యం అంటుంది, మరి ప్రభుతో నీకు సమాధానము లేనప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి సమాధాన పడాలి కదా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎందుకని? ఆయన లేకుండా మనము లేము, ఆయన లేకుండా మనకు బ్రతుకు లేదు, ఆయన లేకుండా మనకు నెమ్మది లేదు, సమాధానం లేదు, ఆయన లేకుండా మన జీవితానికి విలువ లేదు. కనుక ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా, నువ్వు పట్టించుకోకపోయినా వచ్చిన నష్టమేం లేదు. కానీ దేవుడు నీకు దూరంగా ఉన్నాడు అంటే ఎప్పటికప్పుడు నీవు ఆయనకు సమీపస్తునిగా మార్చబడ్డానికి ప్రయత్నం చేయాలి. ఇలా పని చేయలేదు. పౌలు అదే చెప్తాడు. వాళ్ళు అనేక మంది దేవునికి ఇష్టలుగా ఉండకుండా పోయారు, అయినను వారు మరలా దేవుని సమీపించడానికి ఇష్టపడకపోగా వాళ్ళు ఏం చేశారట? 6వ వాక్యం మీరు చూస్తారు. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు. చెప్పండి ఈ మాట ఒకసారి. మనము చెడ్డవాటిని ఆశించకుండునట్లు. వారు ఆశించినట్లు మనం ఆశించొద్దు. ఒరే, మీరంటే దేవునికి ఇష్టం లేదురా, మీరు మాటికి పలానా వాటిని కోరుకుంటున్నారు, అది దేవుడికి ఇష్టం లేదు అంటే వీళ్ళు ఏం చేయాలి? అమ్మో, దేవునికి ఇష్టం లేకపోతే మాకు కూడా అది వద్దు అని చెప్పాలి కదా. చెప్పట్లేదు. దేవునికి ఇష్టం లేకపోతే ఏంటంటే మాకు ఇది కావాల్సిందే. మాటికి చెడ్డవాటిని ఆశిస్తూనే ఉన్నారు, చెడ్డవాటిని కోరుకుంటూనే ఉంటున్నారు. పౌలు గారు అంటాడు, వారిలాగా మీరు చెడ్డవాటిని ఆశించకుండునట్లు మనలను మనము కాపాడుకుందుముగాక. స్తోత్రం చెప్పండి. వారిలో అనేక మంది మీద దేవునికి ఇష్టం కలగలేదు, అయినా వాళ్ళు ఏం చేశారు? 7వ వాక్యంలో, తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, తినడానికి త్రాగడానికి కూర్చున్నారట, ఆడడానికి లేచారు. ఇప్పటి ట్రెండ్ ఏంటంటే వీకెండ్ ఎంజాయ్ అంటారు. మనం వీకెండ్ ఎంజాయ్. ఏమిటి ఎంజాయ్? ఎవరు ఎట్లా తిరుగుతున్నారో, ఎవడెవడితో డ్యాన్స్ చేస్తున్నారో, ఎవరెవరితో చట్టపట్టాలు వేసుకొని తిరుగుతారు. ఇక ఏముండో, శుభ్రంగా కూర్చొని తింటారు, శుభ్రంగా తాగుతారు, లేచి ఆడడం మొదలు పెడతారు. రే, మీరు చేయడం దేవునికి ఇష్టం లేదురా అని చెప్తున్నా కూడా మీలో చాలా మంది మీద దేవునికి ఇష్టం లేదు, దేవుడు మిమ్మల్ని ఇష్టపడలేదు, లేక దేవుడు మిమ్మల్ని అసహించుకుంటున్నాడు, లేక దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది, లేక దేవుడు మిమ్మల్ని పెద్దగా ఆశించట్లేదురా, మీరు దేవునికి దుఃఖాన్ని కలుగు చేస్తున్నారు అని చెప్పినా కూడా కూర్చొని శుభ్రంగా తింటున్నారు, త్రాగుతున్నారు, లేచి ఆటలాడుతున్నారు. ఎన్ని చేస్తున్నారు అని మాటికి ప్రభువు ద్వారా, నాయకుని ద్వారా, ప్రజల ద్వారా, యాజకుల ద్వారా ఎన్నిసార్లు తెలియచెప్తున్నా దానిని మానుకోవడానికి వాళ్ళు ఇష్టపడలేదు. అందుకని మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వారు దేవునికి ఇష్టలుగా ఉండలేదు. ఎందుకు అంటే వారు మాటికి చెడ్డవాటిని ఆశిస్తున్నారు, వారు మాటికి తినడానికి త్రాగడానికి కూర్చొని ఆడడానికి లేస్తున్నారు. అయినా సరే వారు ప్రభువుతో సమాధాన పడ్డానికి ముందుకు రాలేదు. దేవునికి దగ్గర అవ్వడానికి వాళ్ళ అడుగులు ముందుకు వేయడం లేదు. ప్రభుతో సమాధాన పడ్డానికి వాళ్ళు ఇష్టపడలేదు. ప్రియ దేవుని పిల్లలారా, ఈ రోజున ఎక్కడ మనం దేవునికి మనకు మధ్యలో ఎడబాటు వచ్చిందో దాన్ని సరిచేసుకొని ప్రభుతో చెప్పాల్సిన మాట ఒక్కటే, నేను నీకు ఇష్టునిగా బ్రతకాలి, నేను నీకు ఇష్టుడిగా బ్రతకాలి, నువ్వు నన్ను ఇష్టపడాలి, అంతే. దానికి ఏం చేయమంటావు చెప్పు. ఒకవేళ నా ప్రవర్తనే కారణమా, లేక నా పాపమే కారణమా, లేక నేను మాట్లాడుతున్న మాటలే కారణమా, ఏది కారణం? నీవు నన్ను ఇష్టపడకపోవడానికి కారణం ఏంటి? ఆ కారణాలన్నీ ప్రభు ఎదుట ఒప్పుకొని సరిచేసుకొని ప్రభువుతో సమాధాన పడుదముగాక. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా
దేవునితో సమాధానము కలిగి యుందుము. అందరూ చెప్పండి ఈ మాట. దేవునితో. ఆఫ్టర్ ఆల్ ఒక మనిషితో సమాధానం లేకపోతేనే నీకు నెమ్మది ఉండదు. మరి నేను సృష్టించిన నీ దేవునితో నీకు సమాధానం లేకపోతే నువ్వు ఆయనను కలుసుకోవడానికి లేక ఆయనతో సమాధాన పడడానికి నువ్వు ఇష్టపడాలి కదా. ఈరోజున ఒక దైవజనుడిగా కోరుకుంటున్నాను, మనము ఆయనకి ఇష్టలముగా బ్రతుకుదముగాక. ఎందుకని అంటే ఆయనకి ఇష్టలుగా బ్రతకడానికి నువ్వు ఇష్టపడకపోతే నువ్వు మాటి మాటికి ప్రభువుని శోధిస్తున్న గుంపులోనే ఉన్నావు. నీకు మరలా చెబుతున్నాను, ఆయనకి నీ మీద ఇష్టం లేదు, నువ్వు నన్ను ఎందుకు ఇష్టపడట్లేదయ్యా ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగి ఆయనతో సమాధాన పడాలి కదా. సమాధాన పడకుండా నీ పాటుకు నువ్వు తిరుగుతూ ఉన్నావు అనుకో, ప్రభు అంటాడు, ఒరే నేను అసహించుకుంటున్నా కూడా నువ్వు పట్టించుకోకుండా తిరుగుతున్నావంటే నీకు దేవుడి మీద ప్రేమ కానీ, దేవుని యందలి విశ్వాసం కానీ, క్రీస్తు నాకు కావాలి అన్న ఆలోచన కానీ నీకు లేకుండా పోయింది కదా. మరి ఆ పరిస్థితుల నుంచి సంఘానికి ఒక విడుదల నా దేవుడే కలుగు చేయునుగాక. లోకస్తుల సహవాసం నీకున్నా లేకపోయినా దేవుని సహవాసం మనకు ప్రాముఖ్యమైనది. ఆమేన్. తల్లిదండ్రులతో సహవాసం ఉన్నా లేకపోయినా దేవునితో సహవాసం మాత్రం పోకూడదు. స్నేహితుల సహవాసం ఉన్నా లేకపోయినా దేవునితో మనకున్న సహవాసం మాత్రం పోకూడదు. ఆయనతో ఉన్న సహవాసమే ఎన్నటెన్నటికీ మనలను ప్రయోజకులుగా మార్చబోతుంది. హల్లెలూయా. ఎందుకని చెప్పనా, ఆయన స్నేహితుడు దరిద్రుడుగా ఉండడం ఆయనకు ఇష్టం లేదు కదా. ఆయనతో సహవాసం చేసేవాడు ఆయన వలె ఉండాలని కోరుకుంటాడు, కానీ ఆయనతో సహవాసం చేసేవాడు దరిద్రతలో, కన్నీళ్ళలో, శాపంలో ఉండడం దేవునికి ఇష్టం లేదు కదా. అందుకని మన దేవునితో మనకున్న సహవాసాన్ని కాపాడుకోవడానికి ఆయనకు ఇష్టము లేనిది ఏదో మన నుండి సంపూర్ణముగా దూరము చేయబడునుగాక. మనం ఎప్పటికీ ప్రభువును శోధింపకుండా, ఆయనకు దుఃఖాన్ని కలుగు చేయకుండా ఆయనను సంతోషింపచేసే గుంపులో నిలిచి ఉందముగాక. అటు కృప నా దేవుడు మనొక్కొక్కరికి దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘననామానికి వందనాలయ్యా. నీ అపారమైన ప్రేమను బట్టి స్తుతిస్తున్నాను. నేటి వరకు సజీవులుగా నిలిపి ఈ ఆరాధనలో నీ మాటలు మాకు వినిపించారయ్యా. మాటి మాటికి ఇశ్రాయేలులు ప్రభువును శోధించారని, మేము శోధింపక ఉండాలని తేటగా మీరు మాకు తెలియచేసినందుకు స్తోత్రాలు. మాటి మాటికి శోధించిన వారు మొదటి నుండి నీకు ఇష్టలుగా బ్రతకడం లేదు, కానీ నీతో సమాధాన పడ్డానికి కానీ, నీకు ఇష్టలుగా బ్రతకడానికి కానీ వారు ఏనాడు ప్రయత్నించకపోగా చెడ్డవాటిని ఆశిస్తూ, తినుటకు త్రాగడానికి కూర్చొని ఆడడానికి లేచి విచ్చలవిడి ప్రవర్తనలో బ్రతుకుతూ నీకు దుఃఖాన్ని కలుగు చేసినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. మా మూలముగా నీకు సంతోషం కలగాలి, మేమంటే నీకు ఇష్టం పుట్టాలి, మమ్మల్ని ఇష్టపడే అంతగా అయ్యా మేము నీ కొరకు ఏమి త్యాగం చేయాలో, ఏమి విడిచిపెట్టాలో, ఏది త్యజించాలో ప్రతిదీ నీ కొరకు విడిచిపెట్టగలిగిన కృప నాకు మాకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు ఒక్కొక్కరి వినికిడిలో మీరు ఫలభరితంగా మార్చి మహిమ పొందుకోండి. ఎంతమంది ఈ మాటలు వింటున్నారో, ఈ కార్యక్రమాన్ని వీక్షించుతున్నారో వారందరినీ కూడా మెండైన ఆశీర్వాదములు తృప్తిపరిచి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసయ్య పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.